హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియేషన్స్ 519 యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనకు మంచి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో మీరు ఆల్రెడీ తమిళ చూసారు. మనకు నీట్ టు రీ ఎగ్జామ్ గురించి అయితే కొన్ని కొత్త రూల్స్ మనకు ఎన్టీఏ అయితే సూచనలు కూడా చేయడం జరిగింది. సో మరి అవేం రూల్స్, ఏం సూచనలు అనేది ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో నీట్ ఎగ్జామ్ రాసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోవాలి. 100% ఇంపార్టెంట్ అనమాట. సో నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే ఇంకా కూడా నా ఛానల్ ఎవరైనా చూస్తున్న వారు కొత్త వ్యూవర్స్ ఉంటే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి, నాకు సపోర్ట్ చేయండి. సో డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో చూద్దాం మరి. సో చూసుకుంటే మనకు వచ్చేసి నీట్ రీ ఎగ్జామ్ రాసేటువంటి విద్యార్థులకైతే అలర్ట్ అనమాట. మనకు దీనికి సంబంధించి మనకు నీట్ ఎగ్జామ్ అయితే ఈ మంత్ 21st నాడు అయితే మనకు జరగబోతుంది. మీ అందరికీ తెలుసు ఈ ఎగ్జామ్ కూడా మనకు, ఓకేనా. సో దీనికి సంబంధించినటువంటి మనకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వచ్చేసి మనకు, ఓకేనా. సో నీట్ రీ ఎగ్జామ్ అయితే జరగబోతోంది, ఓకేనా. దీనికి సంబంధించిన మనకు 21st నాడు అయితే ఈ యొక్క ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. సో దీనికి సంబంధించినటువంటి ఎన్టీ అనేది మనకు కొన్ని సూచనలు అనేది స్పష్టం చేయడం అయితే జరిగింది. సో దీనిలో భాగంగా కొన్ని మార్పులు కూడా ఏమేమి ప్రకటించిందంటే ఎగ్జామ్ కు మనకు కొంచెం పారదర్శకంగా సురక్షితంగా అయితే ఈ యొక్క ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతున్నారు, గుర్తుపెట్టుకోండి. సో దీనికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలు కూడా మనకు ఎన్టీఏ అయితే మనకు చెప్పడం అయితే జరిగింది. మరి సూచనలు ఆర్ మార్గదర్శకాలు ఏవైనా ఒకటే. సో అన్ని మనకైతే ఏంటి కొన్ని సూచించింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. మరి ఏమేందో చూద్దాం. ఎగ్జామ్ సమయం ఒకటి పొడిగింపు. ఫస్ట్ చూసుకుంటే ఇందులో ఒక ఎగ్జామ్ టైం అనేది మనకు సో పొడిగింపు చేసిరు అనమాట, కొంచెం పెంచడం అయితే జరిగింది. సో మరి అది ఏంటంటే చూసుకుంటే గతంలో ఉన్నటువంటి నిబంధనలను సవరిస్తూ ఈసారి ఎగ్జామ్ టైం అయితే మనకు 195 నిమిషాలకైతే పెంచడం జరిగింది. సో 195 మినిట్స్కి అయితే మనకు ఎగ్జామ్ అయితే పెంచడం జరిగింది, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇది మనకు వచ్చేసి ఎగ్జామ్ మనకు 21 తారీఖు నాడు మధ్యాహ్నం మనకు 21 నాడు వచ్చి మనకు మధ్యాహ్నం మనకు వచ్చేసి 2 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది ఈ యొక్క ఎగ్జామ్. సో మనకు సాయంత్రం వచ్చేసి దాదాపు 5 గంటల 15 నిమిషాల వరకు అయితే ఈ యొక్క ఎగ్జామ్ అయితే జరుగును, ఓకేనా. ఎగ్జామ్ అయితే మనకు జరుగుతుంది, అభ్యర్థులు అయితే గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. సో 195 మినిట్స్ అయితే మనకి ఈసారి ఇవ్వడం జరిగింది. సో ఇది ఒకటి మార్పు చేయడం జరిగింది, ఇది కూడా మీరు అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్ ప్రారంభంగానికి ముందు అటెండెన్స్ డాక్యుమెంట్ పైన ఉన్నటువంటి సైన్లు చేయడం, ఇన్విజిలేషన్ అంచనాలు ఇవన్నీ కొంచెం ప్రొఫార్మ్ అవుతుందిగా బిఫోర్ మనకు బయోమెట్రిక్ ఇవన్నీ వీటన్నిటికీ కొంచెం సమయం పోతుందని చెప్పేసి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏం చేసిందంటే దానికి సంబంధించి సమయం వృధా కాకుండా అభ్యర్థుల సైడ్ ఆలోచించి వాళ్ళకైతే మనకు ఇంకా కొంచెం టైం అయితే ఇవ్వడం జరిగింది. సో టైం అయితే పెంచడం అయితే జరిగింది. సో గుర్తుపెట్టుకోవాలి, ఈ యొక్క విద్యార్థులు ఎవరైతే రాస్తున్నారో వాళ్ళ కోసం అనమాట. సో ఈ యొక్క కొత్త నిబంధనలు అయితే కంపల్సరీ అభ్యర్థులు గమనించాలని చెప్పేసి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అయితే స్పష్టం చేసింది, అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా కొన్ని మార్పులు కూడా చేసింది మనకు, కొన్ని కీలక మార్పులు ఏంటంటే అవి కూడా చూద్దాం. సో చూసుకుంటే వచ్చేసి మనకు సో కొన్ని కీలక మార్పులు. సో అందులో చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ క్యాలిక్యులేటర్స్ డయాగ్రామ్స్ వేసుకోవడానికి మనకు క్యాలిక్యులేషన్ చేస్తాం కదా, అది ప్లస్ డయాగ్రామ్ వేసుకోవడానికి క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి బులెటిన్లో మనకు బుక్లెట్ అయితే ఇస్తారు కదా, మనకు ఆ బుక్లెట్లో రఫ్ పేజీలను పెంచారు అనమాట. సో మనకు ఆల్రెడీ మనం రఫ్ వర్క్ చేస్తాం, క్యాలిక్యులేషన్ చేస్తాం కదా, మనకు రఫ్ పేజెస్ ఉంటాయి కదా. సో ఆ పేజెస్ని అయితే మనకు ఇంక్రీజ్ చేశారట, గుర్తుపెట్టుకోండి. సో పేజెస్ని వాటిని అయితే ఇంక్రీజ్ చేశారట, అది గుర్తుపెట్టుకోవాలి. సో గతంలో మనకు ఈ రఫ్ పేజెస్ 2 మాత్రమే ఉండగా ఈసారి 4 పేజీలు చేసిరంట. మనకు 2 పేజెస్ ఉండే అప్పుడు రఫ్ పేజెస్, ఇప్పుడైతే 4 పేజెస్ అయితే చేయడం జరిగింది రఫ్ పేజెస్. అభ్యర్థులు అయితే అది గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా, ఇంపార్టెంట్ అనమాట. ఇంకోటి చూసుకుంటే గతంలో మనకు రఫ్ పేజీలు కేవలము బుక్లెట్ చివరన మాత్రమే ఉండేవి. దీనివల్ల ముఖ్యంగా ఎడమ చేతి వాటం అంటే లెఫ్ట్ హ్యాండ్ రాసే వాళ్ళ విద్యార్థులు ఉంటారు కదా, వాళ్ళకి ఇబ్బంది పడుతున్నట్టు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా లేఅవుట్ మార్చారనమాట. సో అప్పుడు మనకు రఫ్ పేపర్ అనేది లాస్ట్ చివరిలో ఉంటుంది. సో దానివల్ల ప్రతిసారి చివరికి వెళ్ళి మనం రఫ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. కొన్ని ఎడమ చేతి అంటే మనకు లెఫ్ట్ హ్యాండ్ రాసే వాళ్ళు ఉంటారు కదా, ఆస్పిరెంట్స్, వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఈ యొక్క లేఅవుట్ ను మార్చారట, అది కూడా చూసుకోవాలి, ఓకేనా. సో దీనికి సంబంధించి కూడా ఒక మార్పు చేయడం అయితే జరిగింది, అంటే రఫ్ పేజీకి సంబంధించినటువంటి లేఅవుట్ ను కూడా మనకు మార్చడం అయితే జరిగింది, అది గుర్తుపెట్టుకోవాలి విద్యార్థులు, ఆస్పిరెంట్స్. అదేవిధంగా మనకు వచ్చేసి మొత్తం మనకు 4 రఫ్ పేజీలో 2 పేజీలు బుక్లెట్ ప్రారంభంలో, ఇన్స్ట్రక్షన్ పేజీ తర్వాత మిగిలిన 2 పేజీలు వచ్చేసి బుక్లెట్ చివరన ఉంటాయి. సో ఈ యొక్క రఫ్ పేజీలు వచ్చేసి మనకు స్టార్టింగ్ లో మనకు 2 పేజీలు ఉంటాయి, లాస్ట్ వచ్చేసి మనకు 2 పేజెస్ ఉంటాయి, ఓకేనా. ఓవరాల్ గా చూసుకుంటే మనకి ఈసారి 4 పేజెస్ అయితే మనకు రఫ్ పేజెస్ కింద అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. సో అభ్యర్థులు కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి. మరొకటి ఇంపార్టెంట్ పాయింట్ అనేది ఇక్కడ మనకు ఈ మార్పు మనకు ఇంగ్లీష్ తో పాటు అన్ని ప్రాంతీయ భాషల్లో క్వశ్చన్ పేపర్లకు వర్తిస్తుంది. సో ఈ యొక్క చేంజెస్ అనేది మనకు ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ తో పాటు పేపర్స్ ఉంటాయి, అన్ని ప్రాంతీయ భాషల పేపర్లు ఏవైతే ఉన్నాయో అన్నిటి కూడా వర్తిస్తుంది. ఎవరైతే ఏ లాంగ్వేజెస్ లో ఎగ్జామ్స్ రాస్తున్నారో
ప్రతి ఒక్క భాష లాంగ్వేజ్ కూడా ఈ యొక్క వర్తిస్తుంది. మన రఫ్ పేజెస్ అయితే కంపల్సరీ 2 నుంచి 4 పెంచారు. అదేది కూడా మనకు వచ్చేసి రఫ్ పేజెస్ కూడా లేఅవుట్ చేంజ్ చేయడం జరిగింది. స్టార్టింగ్ లో 2 రఫ్ పేజెస్ ఉంటాయి, లాస్ట్ లో కూడా 2 రఫ్ పేజెస్ ఉండడం జరిగింది. అదే విధంగా మనకు ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మనకు 21st నాడు ఎగ్జామ్ ఉంది, ఇది గుర్తుపెట్టుకోండి. సో దీనికి సంబంధించి మీరు జాగ్రత్తగా వెళ్ళండి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించి అటెండ్ అవ్వండి. అదేవిధంగా మనకు ఎగ్జామ్ కూడా మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ట్ అయిపోయి సాయంత్రం 5:15 నిమిషాల వరకు అయితే మనకు ఎండ్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోవాలి. సో మరి ఈ యొక్క నీట్ ఎగ్జామ్ రాసేటువంటి ఆస్పిరెంట్స్ కు నా యూట్యూబ్ ఛానల్ తరఫున క్రియాన్ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్ తరఫున ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. అదేవిధంగా ఇన్ టైం లోపు రీచ్ అవడానికి ప్రయత్నం అయితే చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఇది మరొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మనకు నీట్ రీ ఎగ్జామ్ పైన అనమాట. ఓకేనా? సో ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటున్నా, తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయండి, అట్లీస్ట్ ఒక 1000 లైక్స్ ఇవ్వండి. అదేవిధంగా చూసిన ప్రతి ఒక్కరు కూడా హైప్ చేయండి, హై పాయింట్స్ ఇవ్వండి, నాకు సపోర్ట్ చేయండి. మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.